నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years అన్నాడు. ఇక్కడ వచ్చేసి ఏమిటంటే 3 years అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్కి. అంటే ఇక్కడ 3 yearsకి వచ్చే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది 10% ప్రకారం అన్నట్టు. అంటే 3r ప్లస్ 3r స్క్వేర్ బై 100 ప్లస్ r క్యూబ్ బై 100 స్క్వేర్. అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది 3 years కాబట్టి జస్ట్ మల్టిప్లై విత్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ 3r అవుతుంది. సో ఇవి రెండు కాన్సెప్ట్ అయిపోతే మనకి ఈక్వివాలెంట్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్, ఈ డిఫరెన్స్ ఉండేటువంటి ఈక్వివాలెంట్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది అంటే 3r స్క్వేర్ బై 100 ప్లస్ r క్యూబ్ బై 100 స్క్వేర్ అంటే 4 zeros ఉంటాయి. సో ఇక్కడ మనం r వాల్యూ ఎంత ఉంది 10% అని ఆల్రెడీ ఇచ్చేసారు. సో 10 తీసేసుకుంటాం. సో 3 into 10 స్క్వేర్ అంటే 100 డివైడ్ విత్ 100 ప్లస్ ఆర్ క్యూబ్ అంటే 10 క్యూబ్ అంటే 1000 అవుతుంది. 1000 డివైడ్ విత్ 10,000. సో ఇక్కడ 100కి 100 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 3 వస్తుంది. 3 ప్లస్ ఇక్కడ 3 zeros క్యాన్సిల్ అయిపోతే 1 పెట్టినంటే 0.1 అవుతుంది. 0.1 అంటే ఫైనల్గా ఎంత అవుతుంది ఈక్వివాలెంట్ ఇంట్రెస్ట్ వచ్చేసి 3.1% అవుతుంది. 3.1%. అయితే డిఫరెన్స్ ఎంత అన్నాడు 992 అన్నాడు. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు ప్రిన్సిపల్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి డిఫరెన్స్ కొన్ని ఈక్వివాలెంట్ ఇంట్రెస్ట్ 3.1%, దాని వాల్యూ వచ్చేసి 992 ఉంది. 992. నెక్స్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ అన్నాడు. ప్రిన్సిపల్ అమౌంట్ అంటే అది 100%. సో దాని వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని పి అని తీసుకుంటా. సో ఈ రెండిట్లో క్రాస్ మల్టిప్లై అప్లై చేసుకుంటే పి ఈజ్ ఈక్వల్ టు ది 100 into 992 డివైడ్ విత్ 3.1. ఇక్కడ డెసిమల్ డిజిట్ అన్నది కాబట్టి దాన్ని మనం పైకి రాసుకుంటే 10 అవుతుంది. అంటే 100 into 992 into 10 డివైడ్ విత్ 31. సో ఇక్కడ మనకి 31కి 992కి క్యాన్సిల్ చేసుకుందాం. 31 992 31 3 జా 93 62 అంటే 32 2 జా అంటే 31 1 జా 32 ఇంటూ 31 32 ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏమో ఉన్నాయి 31 into 10 into 100 అంటే ఫైనల్గా ఏమవుతుంది 32 3 zeros 32,000 అవుతుంది. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అంటే 32,000 రూపీస్. నెక్స్ట్ క్వశ్చన్,